సో, మేము జూస్తే బొబ్బలెక్కిపోయుంటాయి వాళ్ళకి. అంత వాళ్ళకి ఆ భక్తా అదే. లేకపోతే మాకు మోడర్న్ భక్తి అనిపించొచ్చు గానీ, హ్మ్. ఏదేమైనా అంత ఒక నమ్మకంతో, ఆ ఎమోషన్‌తో వస్తారు సార్. ఎమోషన్‌తో కరెక్ట్. వస్తారు అవును. గదా! భక్తి కూడా హ్మ్. తీవ్ర ఎమోషను. అవును. దాంతో వచ్చినప్పుడు వాళ్ళకి మినిమమ్ గౌరవం ఇవ్వాలి. అవును వాళ్ళకి సార్. మినిమమ్ వసంతలు కల్పించాలి. అది జరగకుండా వీఐపీ సంస్కృతి అనేది పెద్ద ఎత్తున హ్మ్. జరిగిపోయింది. మామూలుగా ఏందంటే వీఐపీ పాసులని కొన్ని ఇస్తారండి. హ్మ్. వీఐపీలు ఎవరు అనుకున్నప్పుడు మనకి ప్రెసిడెంట్ దగ్గర నుంచి రాష్ట్ర మన దేశ అధ్యక్షుడు రాష్ట్రపతిది, హ్మ్. ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రులు, మంత్రులు, తర్వాత గవర్నర్లు, తర్వాత న్యాయ అధిపతులు, హ్మ్. ఇలాగా వీళ్ళకందరికీ వీవీఐపీలు. వీవీఐపీలకి అందరికీ కూడా ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం, ఎక్కువ సేపు అక్కడ ఉండడం, రకరకాల ఆర్జిత సేవలని రకరకాల పేరుతో అర్చనలు ఇవన్నీ కండక్ట్ చేయించడం జరుగుతుంది. హ్మ్. ఇది జనరల్‌గా ఎప్పుడు జరగాలి? భక్తులకు ఉండే టైమింగ్స్ అప్పుడు చేయకూడదు. అవును సార్. మిగతా టైంలో ఎర్లీ మార్నింగ్స్ అలాంటివి చేస్తే రెగ్యులర్ భక్తులకి ఇబ్బంది లేకుండా హ్మ్. ఉంటది. హ్మ్. అది ఇంపార్టెంటు. అది కొంతవరకు జరగాలి. అది జరగట్లేదు. రెండోది రాజకీయ ఎవరెవరికి ఇస్తున్నారు? ఇప్పుడు నేను చెప్పిందేమో వీవీఐపీలు. వీఐపీలు ఎవరెవరు? పొలిటీషియన్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, తర్వాత యాక్టర్స్. హ్మ్. సినిమా ఒక ఇండస్ట్రీలో. ఇక్కడ ఎవరు మనకసలు ఎవడో తెలీదు. అక్కడ మాత్రం వాళ్ళకి వీఐపీ అని చెప్పి ఇస్తా ఉంటారు. అవును సార్. ఫోటోలొస్తుంటాయి. హ్మ్. తర్వాత ఆహ్, బిజినెస్ పీపుల్, హ్మ్. వ్యాపారస్తులు, తర్వాతేమో అక్కడ పనిచేసే అర్చకులు, లేకపోతే టీటీడీలో పనిచేసే సిబ్బంది, అధికారులు. వాళ్ళకి గూడా హ్మ్. హ్మ్. వీఐపీలు ఇస్తుంటారు. అట్లాగే బ్యూరోక్రాట్స్ అండి. గవర్నమెంట్ అధికారులు, ముఖ్యంగా పోలీసు, హై స్థాయి పోలీస్ ఆఫీసర్లు, అట్లాగే డోనర్స్ పెద్ద ఎత్తున డబ్బులు అవును సార్. ₹1,00,00,000 హ్మ్. పైనిస్తే వాళ్ళకందరికీ సౌకర్యాలు కలిగిస్తారనమాట. హ్మ్. అవన్నీ టీటీడీ వెబ్‌సైట్‌లో గూడా పెట్టుంటారు. డోనర్స్‌కి ఈ రకమైన మేము సౌకర్యాలు ఇస్తున్నామని. సో, ఆ డోనర్స్ ఇలాగా కల్పిస్తారు. వీళ్ళకి వీఐపీ బ్రేక్ దర్శనం అని పేరు పెట్టారండి. బ్రేక్ దర్శనం అంటే దాదాపు రోజులో 8 సార్లు ఉంటదని చెప్తున్నారు ఈ బ్రేక్ దర్శనాలు. అంటే వీళ్ళకి ఈ సామాన్య భక్తులకి బ్రేక్ ఇస్తారు దర్శనానికి. ఆ బ్రేక్ టైంలో ఇది బ్రేక్ టైమ్ ఎంతుంటదంటే 10 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంటది. ఈ బ్రేక్ టైంలో ఈ వీఐపీ బ్రేక్ దర్శనం. హ్మ్. దానికి కూడా డబ్బులు కట్టి కూడా మనం తీసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకోవాలి. అవును సార్. స్లాట్ బుక్ చేసుకుంటే డబ్బులు కట్టి అది కూడా ఒక్కోసారి మారుతా ఉంటది. హ్మ్. 500 నుంచి హ్మ్. రూ. 1000 వరకు ఎంతో ఉంది రేట్లు. దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ని లడ్డూలు, ఇంత ఆహారం అవన్నీ ఇస్తారు. అలాగా తీసుకెళ్తారనమాట. ఈ మామూలుగా అయితే వీఐపీ దర్శనాలు ఎవరికివ్వాలి? దివ్యాంగులకి. అంటే అక్కడకి వెళ్ళలేని వాళ్ళకి, అవును సార్. దివ్యాంగులకి, హ్మ్. ముసలి వాళ్ళకి, ప్రెగ్నెంట్ వుమెన్‌కి హ్మ్. హ్మ్. ఇలాంటోళ్ళకి ఇవ్వాలనేది రూల్ ఉంది. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, వీళ్ళు ఒక వీఐపీ పాస్ తీసుకుంటారు. మామూలుగా ఒక వీఐపీ పాస్ ఉంటే నలుగురు వ్యక్తులను అలో చేయాలండి. హ్మ్. మామూలు రూలు. హ్మ్. కానీ ఒక్కోసారి అది 50 మంది వరకు గూడా రోజే పంపించిందని గతంలో అవును విమర్శొచ్చేది. సార్. ఒక వీఐపీ పాస్ తీసుకొని ఆమె హ్మ్. 50 మంది పంపించిందని. మామూలుగా అయితే ఒక్ ఆహ్, జగన్ ప్రభుత్వంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 20 వీఐపీ పాసులు రోజుకి ఉపయోగించారని. ఓహ్! మీరు ఆలోచించండి. అదే ఒక గదా సార్. ఎమ్మెల్యే 20 అవును. పాసులు. అంటే ఇదొక వ్యాపారం అన్నమాట. హ్మ్. వీఐపీ పాస్ అమ్ముకొని వీళ్ళు డబ్బులు రోజా హ్మ్. మీద గూడా అవును రోజా సార్. మీద, పెద్దిరెడ్డి మీద ఈ విమర్శలొచ్చాయి. వచ్చాయి. వీళ్ళిద్దరేందంటే రోజుకి 20, 30 వీఐపీ పాసులను పంపించడం. ఒక్కొక్క వీఐపీ పాస్ కింద 30 మందిని, 40 హ్మ్. మందిని, 50 మందిని పంపించడం. దీంతో వాళ్ళందరూ వీళ్ళకి డబ్బులిస్తారు. సో, ఇది అంటే దేవుడు అనే ఒక భక్తి అనే కాన్సెప్ట్ పోయి, హ్మ్. ఒక వ్యాపార బిజినెస్ కాన్సెప్ట్ అనే. వచ్చేసింది. అవును సార్. బిజినెస్సు డబ్బున్నోడికి మరి హ్మ్. దేవుడికి గూడా ఈ పక్షపాతం ఉందా? డబ్బుండి షార్ట్‌కట్‌లో తన దగ్గరకొస్తే హ్మ్. ఎక్కువగా అనుగ్రహిస్తాడా? ఈ విచక్షణ అనేది పోయిందండి. మరి నిజంగా దేవుడు అనే ఆయన వెంకటేశ్వరుడు గాని మంచివాడైతే ఆయనేం జేయాలి? బాధపడిన వాళ్ళకే గదా ఆశీర్వదించాలి. అవును సార్. ఈ ఇలా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి ఆశీర్వదించకూడదు గదా! కానీ మరి ఏం జరుగుతుందిక్కడ? సో, ఇది మేజర్ ప్రాబ్లమ్ అండి. మామూలుగా కష్టాలు పడి అక్కడ క్యూలల్లో గంటలు గంటలు నిల్చుకున్నోళ్ళకేమో తోసేస్తారు మెడబట్టి టక 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 అసలు అని దర్శనం గూడా కాదు సార్. అదేమి కాదు. వెళ్ళంగానే ఊరికే ఆ తోసేస్తారు. ఫీలింగ్ అంతే. హ్మ్. ఆడికి అవును. పోవడం, మెడబట్టి తోసేయడం. హ్మ్. వీళ్ళకి మాత్రం వీఐపీ వాళ్ళకి ఈ పాసులు అమ్ముకొని ఇదొక వ్యాపారం హ్మ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసుకుంటున్నారు. పోనీ జగన్ ప్రభుత్వంలో ఇది ఉంది. ఇప్పుడు లేదా?
ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది, బిఆర్ నాయుడు వచ్చినాక ఎక్కువ ఉందని తెలుగుదేశం వెబ్సైట్లలోనే నేను చదివాను అవును సార్. న్యూస్. వాళ్ళే రాస్తున్నారు ఇంకా విఐపి కల్చర్ పెరిగిపోయింది, ఈ విఐపి సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అనేది తెలుగుదేశం మీడియాని రాస్తుంది. నిజానికి ఇప్పుడు జగన్ మీడియా కంటే కూడా, ఎందుకంటే జగన్ బలం అంతా సోషల్ మీడియాని దెబ్బ కొట్టేశారు. వాళ్ళందరినీ మేజర్గా అరెస్టులు చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పిస్తూ ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా ఇన్యాక్టివ్ అయిపోయింది. ఇంకా మెయిన్ మీడియా అది ఇప్పుడు కూడా జగన్కి పెద్ద ఉపయోగపడింది లేదు. అందువల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆంధ్రజ్యోతి లాంటి తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే పత్రికలే విమర్శలు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అనేది వీళ్ళే ఎత్తి చూపిస్తున్నారు. అలాగే టీటీడీకి సంబంధించి కూడా ఈ తొక్కిసలాట్లో ఈ సంఘటన జరిగిన తర్వాత విఐపి కల్చర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు కూడా గతంలో కూడా, ఈ మధ్య కూడా అక్టోబర్లో కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను విఐపి కల్చర్ని తగ్గిస్తాను, నార్మల్ భక్తులకి ఎక్కువ సదుపాయాలు కల్పిస్తాను. కానీ ఇప్పటివరకు అదేమీ జరగట్లేదు. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ వచ్చి కూడా 7 నెలలు అయిపోయింది. మరి జగన్ పెట్టినవన్నీ మార్చాలి కదా వీళ్ళు. జగన్ ప్రభుత్వంలో ఉండే మంచి సంప్రదాయాలు ఉంటే బెస్ట్ ప్రాక్టీసెస్ని కంటిన్యూ చేయాలి, వరస్ట్ ప్రాక్టీసెస్ బ్యాడ్ ప్రాక్టీసెస్ని మార్చాలి.